మెట్పల్లి మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద రైతు సంఘం నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 7వ తేదీ జగిత్యాలలో జరగబో కార్యక్రమానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల ప్రాంతంలో గల చక్కెర పరిశ్రమ తెరుస్తానని హామీ ఇచ్చి జిల్లా పర్యటనకు రావాలని, అలాగే రైతులకు ఇస్తానన్న రుణమాఫీ ఈ నెలాఖరుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఏదైతే మరి ఈ నెల 7వ తారీఖు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి కలెక్టరేట్ నూతన భవనాన్ని మరి ప్రారంభించేందుకు వస్తున్న సందర్భంగా ఏదైతే మాకు గతంలో మీరు ఏదైతే నడుస్తున్న ఫ్యాక్టరీని మరి ప్రభుత్వం హస్తగతం చేసుకుని లాభసాటిగా రైతులకు మరి మేము ప్రభుత్వం నడుపుతామని చెప్పిన కేసీఆర్ గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏదైతే మాకు ఈ చెరుకు పంట ఇప్పుడు మంచి నీళ్లున్నాయి, మంచి భూమి సారవంతమైన నేలలు ఉన్నాయి, కానీ ఇప్పుడు వరేస్తే మాకు పంట మార్పిడి అనేది అయితే లేదు. పంట మార్పిడి కోసమన్నా మీరు ఈ ఫ్యాక్టరీని తెరవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీని తెరిపియాలని, నిజాం దక్కన్ షుగర్ ముత్యంపేట ఫ్యాక్టరీని తెరిపియాలని చెప్పేసి నేను కోరుతున్నా. అంతేకాకుండా రైతు రుణమాఫీ ఏకకాలంలో 4 సంవత్సరాలు గడుస్తున్నా, మరి ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీ లేదు. 1,00,000 రూపాయలు ఖచ్చితంగా రుణమాఫీ మీద మరియు ఈ ఫ్యాక్టరీ మీద ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని రైతులకు మరి ఒక శుభవార్త చెప్పే జిల్లాలో అడుగుపెట్టాలని చెప్పేసి నేను రైతుల పక్షాన కోరుతాను. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. మూసివేసిన షుగర్ ఫ్యాక్టరీని వెంటనే మూసివేసిన షుగర్ ఫ్యాక్టరీ, రైతుల ఐక్యత, నిజాం షుగర్ ఫ్యాక్టరీ వెంటనే. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి జగిత్యాల జిల్లా పర్యటన 7వ తారీఖు నాడు ఉన్నదని మరి విన్నాము. మరి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ముత్యంపేటలో మరి ఎన్నో రోజుల నుంచి రకరకాల ఉద్యమాలు చేసి ఆవేదన వ్యక్తం చేసినాము. మరి మీరు ఇచ్చిన మ్యానుఫ్యాక్చర్లో మరి 2014లో ఖచ్చితంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ టేక్ ఓవర్ చేసి గవర్నమెంటే నడుపుతామని మీరు మాటిచ్చిండ్రు. మరి ఇక్కడ ఉద్యమాలు ఎన్నో రకరకాల ఉద్యమాలు చేసినాము. మరి మీకు నిమ్మకు నీరెక్కినట్లేదు. ఇక్కడ ఏంటి స్థానిక ఎమ్మెల్యే ఒక్కరే బాధ్యతని ఇక్కడున్న పక్కలున్న ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు. ఇక్కడున్న స్థానిక ముత్యంపేట, మెట్పల్లి, కొరుట్ల స్థానిక ఎమ్మెల్యే ఒక్క పరిధి ఆయనది కాదు. ఇవాళ జగిత్యాలున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు సుధా దీనికి బాధ్యులే. అక్కడ రేఖా నాయక్ గారు సుధా దీనికి బాధ్యులే. అక్కడ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు సుధా బాధ్యులే. ఇక్కడ పోతే వేములవాడ ఎమ్మెల్యే మరి ఆయన సుధా, వీళ్ళందరూ బాధ్యులు. ఖచ్చితంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసము మీరంతా కేసీఆర్ కు మీరు విన్నవించి ఖచ్చితంగా రానున్న ఈ 7వ తారీఖు కంటే ముందే రైతు పక్షాన నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని మాట తీసుకునే విధంగా మీరు ఒప్పించాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ లేని ఎడల ఖచ్చితంగా రైతు ఆగ్రహానికి గురిగాక తప్పదు. రైతుల ఐక్యత.